ప్రియ సోదరి సోదరా, దేవుని కటాక్షం మనం పొందుకోవాలంటే దేవుని మనసు కరగాలి. అంటే మన భాషలో చెప్పాలంటే ఫిదా అయిపోవాలి. నేను చూసి రాజు ఎట్లా ఫిదా అయ్యాడు ఎస్తేరుని చూసి. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో ఎస్తేరు పైన ఒకటి ధరించుకొని పోయింది. ఎస్తేరు ఫాలో అయిన ప్రాసెస్ గుడిగా ఫాలో అయిపోదాం. ఎస్తేరు 5:1 3వ దినమున ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని, అది పైన ఏం వేసుకుందండి? రాజభూషణం. పకీర్లాగా పోలే, సామాన్యులాగా పోలే. ఏం ధరించుకొని పోయింది? రాజభూషణం ధరించుకొని పోయింది. మీరు అనొచ్చు రాజభూషణం మాకేమున్నాయని. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం, ఇవి వేసుకొని పోతే మనసు కరిగిపోతుంది దేవునికి. శృంగారమైన పాగ ధరించుకొని పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొని పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. మొదటిది రక్షణ వస్త్రములు, రెండవది నీతి అను పైబట్ట. నీతి అను పైబట్ట. మన మీద ధరించుకోవాల్సిన బట్ట ఏంటండి? నీతి. ఎవరి నీతి? దేవుని నీతి. అదే మన నీతి అయితే మురికి గుడ్డలు. అయ్యా నేను ఇది చేశాను, నీ కొరకు అది చేశాను, అయ్యా 3 దినాలు ఉపవాసం ఉన్నా, 4 రోజులు ఇది చేశాను, కొత్తిమీర కరివేపాకు అన్నింటిలో కూడా దశంభాగం ఇచ్చాను, అయ్యా నీ కొరకు ఇన్ని త్యాగాలు చేశానంటే ప్రభు అంటాడు ఇవన్నీ కూడా కరెక్టే. మురికి ఎంత పెంచుకుంటే మురికి పేలికలు అంత పెరుగుతాయి. మురికి పేలికలు వేసుకొని వస్తే గెట్ అవుట్ అంటాడు. మురికి పేలికలు వేసుకొని రాజవరణకు వస్తే బంట్రోతులు పట్టుకొని తీసుకొని ఇక్కడ ఏం చేస్తారు? పారేస్తారు. ఇప్పుడు ఏం ధరించుకోవాలి? రక్షణ వస్త్రములు పైన నీతి అను పై వస్త్రం.